వీడియో ఎక్కాము, ఫ్లైట్ మూవ్ అయ్యే క్షణాల దగ్గరకు వచ్చినాయి. సో ఫ్లయింగ్ టు ఢిల్లీ ఫ్రమ్ ఆల్మైటీ. మీట్ యూ ఇన్ అవర్ నెక్స్ట్ ట్రిప్. బాయ్ బాయ్. As I hit the beat, started doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. మళ్ళీ మేము తందూర్ రెస్టారెంట్కి వచ్చాము లంచ్కి. సో చాలా బాగుంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక్కసారి తిన్నామంటే మనం వెజ్ థాలీ అది రీజనబుల్ రేట్ ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ 1 డే వరకు మళ్ళీ మనకు ఆకలి కాదు, అంత దమ్కి ఇస్తాడనమాట మొత్తము. పూరి అయినా లేకపోతే చపాతీ అయినా కానీ లేకపోతే తందూర్ రొట్టె అయినా కానీ ప్లస్ ఎలాంగ్ విత్ రైస్ ఇస్తాడు. మీకు చూపించాను కదా ఇంతకుముందు. సో ఎక్సలెంట్ ఉంటుంది. సో మీరు ఒకవేళ మంచి లంచ్ కావాలనుకుంటే మాత్రం, డిన్నర్ కావాలనుకున్నా కానీ మీరు ఆల్మటీలో కజకిస్తాన్లో మీరు తందూర్ రెస్టారెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే వెజ్ థాలీ అనేది కడుపు నిండిపోతుంది అన్నమాట. మనకు ఆల్మోస్ట్ మనకు మళ్ళీ ఆకలి కాదనమాట. మనం తిరుగుతుంటాం కదా టూరిస్ట్ ప్లేసెస్కి. సో మళ్ళీ ఆకలి కాకుండా ఉండాలంటే మాత్రం తందూర్ రెస్టారెంట్లో తినండి. మేము సెకండ్ టైం ఇది రావడం. ఇప్పుడు తందూర్ చాలా బాగుంది, సెకండ్ టైం వచ్చాం. आपका नाम सब? ठाकुर जी, बहुत अच्छा खाना है. సౌత్ ఇండియన్ థాలీ చాలా బాగుంది. 7,700 టెంగి ఇద్దరికి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. నిజంగా మనం హైదరాబాద్లో తిన్నట్టుంది. बहुत अच्छा है. हम लोग सेकंड टाइम आए आप खाने के लिए. बहुत अच्छा है టేస్ట్, సూపర్ ఉంది నిజంగా. మీరు ఇక్కడికి వస్తే ఆల్మటీ కంపల్సరీ రండి. మీరు ట్యాక్సీ తండూర్ అని పెట్టండి, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు మీరు. ఓకే. సో ఫ్రెండ్స్, మా 9 days ఆల్మాటీ కజకిస్తాన్ టూర్ అయిపోయింది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇప్పుడు టైం ఈవినింగ్ 6:30 అవుతుంది. 10:30కి ఫ్లైట్ ఉంది నైట్ అక్కడ నుంచి ఢిల్లీకి. మళ్ళీ ఢిల్లీలో 1:30కి దిగుతాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఢిల్లీ నుండి హైదరాబాద్కి ఫ్లైట్ ఉందన్నమాట. మళ్ళీ 7:30కి హైదరాబాద్లో దిగుతాము. సో మాకైతే ఒక 8 days ఎక్కువనే. యాక్చువల్ ఆల్మటీకి 5 days మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా ఇక్కడ 5 days మాత్రమే ఉంటాయి. మేము 8 days చెప్పాను కదా, ఎందుకంటే ఇంకో 3 days ఉజ్బెకిస్తాన్ అనుకున్నాము. కాకపోతే టైం సరిపోదు, ప్లస్ బస్ జర్నీ 20 hours అంటే 2 days అక్కడనే వెళ్ళిపోతుంది. 1 day కోసం ఎందుకు వెళ్ళాలని చెప్పేసి మేము వెళ్ళలేదు. కాబట్టి 3 days మేము లీజర్గా ఇక్కడ గడిపాము, జస్ట్ ఆర్బర్ స్ట్రీట్ అవన్నీ చూసుకుంటా. సో మా ఆల్మటీ ట్రిప్ ఒక తీపి గుర్తులతో అయిపోతుంది అనమాట. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఏమంటావు కమల్? ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ ఆల్మటీ. సో అంతకుముందు బ్యాంకాక్కి బాయ్ చెప్పాము, దుబాయ్కి బాయ్ చెప్పాము, ఇప్పుడు ఆల్మటీకి కూడా బాయ్ చెప్తున్నాము. ఆల్మటీ అంటే సేఫ్ అనమాట. సో ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇక్కడ. చలి ప్రదేశము ఫస్ట్ టైం మేము వెళ్ళడము. బ్యాంకాక్, దుబాయ్ కూడా రెండు కూడా మీడియం ప్రదేశాలే, అంత చలి ఏమి ఉండవు. కాకపోతే ఇక్కడ ఫస్ట్ టైం మాకు చలి ప్రదేశము. సో మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఆల్మటీ. సో నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ చూద్దాం.
ఫాస్ట్ ట్యాగ్ టైపు. ఓకే, వీళ్ళు ఎయిర్పోర్ట్లో ఎక్కువసేపు ఆపకుండా. ఇవన్నీ ఎయిర్పోర్ట్కి వచ్చినట్టేనా ఇది? ఇవన్నీ ఎయిర్పోర్టే, మన ఎయిర్పోర్ట్కి ఉంటుంది కదా అక్కడ సేమ్. ఇది అదే కదా ఎయిర్పోర్ట్, ఆల్మాటీ ఎయిర్పోర్ట్. ఓకే, సో ఫ్రెండ్స్ మనం ఆల్మాటీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఆల్మాటీ ఎయిర్పోర్ట్ వచ్చేసాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మనం 1.5 hour ముందు వెళ్ళడం చాలా మంచిది. ఫుల్ జామ్ ఉంది. వచ్చేసింది ఎయిర్పోర్ట్. వెల్కమ్ టు ఆల్మాటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఫ్రెండ్స్, డ్యూటీ ఫ్రీ ఇక్కడ ఓపెన్ అయింది కజకిస్తాన్. బాగుంది భయ్ మందు, ఇదంతా వైన్. ఓహోహో ఓహోహో చీప్ ఉంది. అందుకని యూరోస్లో ఉంది ఇది. యూరో అంటే ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయ. యూరో వీళ్ళు ఏమంటారు అంటే 500 టెంగే అంట. మనదేమో 100 అబ్సల్యూట్ ఓడక. నీకు 2 లీటర్ కూడా ఉంది ఇక్కడ చూడు. ఇగో 2 లీటర్ ఓడక. సో వీళ్ళు ఏమంటారు అంటే ఈ కజక్ది ఇది ఫేమస్ అంట. ఇది ఈ ఓడక ఇది ఇక్కడ లోకల్ మేడ్. ఇది జస్ట్ 4500 టెంగే అంట ఇది. సో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రెడ్ లేబుల్ ఉంది. చివాశ్రీగల్కి బ్యాగ్ ఫ్రీ ఇస్తుంది ఇక్కడ. చివాశ్రీగల్ తీసుకుంటే క్యాబిన్ బ్యాగ్, ఇది కాంప్లిమెంటరీ క్యాబిన్ బ్యాగ్. రెడ్ లేబుల్ 45 euro 2 లీటర్ తీసుకుంటా అంటే తీసుకో. 45 euro ఓకేనా. సో స్పిన్ ఆఫ్ యూరో ఒకసారి క్యాలిక్యులేట్ 100 కదా యూరో. 45 అంటే 4500. సో ఇది డ్యూటీ ఫ్రీ. ఏం ఆలోచిస్తున్నావు? ఏం తీసుకుందాం అనుకుంటున్నావు? మొత్తం తీసుకుపోదాం అనుకుంటున్నావా? ఫ్లైట్ని మొత్తం లోడ్ చేద్దాం అనుకుంటున్నావా? చెప్పు ఒకసారి. ఇంత ఆలోచిస్తున్నా. చేస్తాడు. నేను అడిగిన ఇక్కడ. మీరు ఇంకోసారి అడుగుదాం. రండి అడుగుదాం కంపల్సరీ అడిగిన. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మా ఫ్లైట్ బయలుదేరింది ఆల్మాటీ టు ఢిల్లీ. సో 4 hours ఫ్లైట్ అన్నమాట. నైట్ ఎక్కాము. సో ఇలా మా కజకిస్తాన్ ట్రిప్ ముగిసింది. 9 రోజుల ట్రిప్. మేమైతే పిచ్చి ఎంజాయ్ చేసినాము. ఆ స్నోఫాల్ అవన్నీ కూడా. నాకు తెలిసి మేము 2 months నుంచి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నా. అందరిలా కాకుండా ఏదన్నా కంట్రీది 1 day 2 day అని కాకుండా 2 months వరకు అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను అన్ని వీడియోస్ కూడా డీటెయిల్గా. ఐ హోప్ మీకు అందరు కూడా మా కజకిస్తాన్ వీడియోస్ అని నచ్చాయనుకుంటున్నా. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి కజకిస్తాన్ వీడియోస్ అన్నీ చూడగలరు. సో మాకైతే చాలా బాగా అనిపించింది. కజకిస్తాన్ ఇదే మస్ట్ విజిట్ ప్లేస్ ఫర్ ఇండియన్స్. స్విట్జర్లాండ్కి వెళ్తే 10 లక్షలు అయ్యేది మనకు 1 లక్ష రూపాయలు అయిపోతుంది అన్నమాట ఇక్కడ. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం.